నమస్తే అండి. నేను మీ లలిత. ఈరోజైతే మేము మా మనవరాలి అన్నప్రాసనకి చిన్న తిరుపతి వెళ్ళామండి. మా అన్నయ్య గారు వాళ్ళు మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళారనమాట. కారులో వెళ్ళామండి. ఒక 5 కార్లు వేసుకొని వెళ్ళాము. ఆ ద్వారకా తిరుమలలో ఈ అన్నప్రాసన జరిగిందనమాట. పైన కొండ మీద ఒకవైపు దిగిపోయామండి. ఇట్లా లోపలికి వెళ్తున్నాము. కొంచెం ఎండగానే ఉంది, కానీ మొక్కు కాదు, కానీ ఎందుకనో అనుకున్నారు అక్కడ చేయిద్దాము అని. ఇంకా అందుకని వెళ్ళామన్నమాట అందరమని. మేము వెళ్ళిన రోజైతే ఎండ అయితే ఉందండి, బాగానే ఎండ అనిపించింది. ఎక్కువ ఎండ కనిపించకపోయినా కొంచెం బాగా గాలి ఉండదు కదండి, దానివల్ల ఇబ్బంది అనిపించింది. కానీ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగిందండి. ఇంకా మేము అన్నప్రాసనకి కావాల్సినవన్నీ కూడా ఇంటి దగ్గర సదిరేసుకొని తీసుకుని వెళ్ళామన్నమాట. ఇలా కిందన మ్యాట్ వేసి దాని మీద ఒక దుప్పటి వేసేసామండి. మండపంలో ఇలా చేసుకోవడానికి ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి. ఆ టికెట్ తీసేసుకున్నారు అన్నయ్య గారు వాళ్ళు. ఇంకా అన్నీ సర్దుతున్నాం అనమాట. ఒక ప్లేట్లోకి పువ్వులు, ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేస్తున్నాము. అలాగే ఒక ప్లేట్లో తమలపాకులు అవి కూడా పెడుతున్నానండి పక్కలోనే. అన్నప్రాసనకి ముందుగా కావాల్సినవన్నీ మేము ఇలా దుప్పటికి చివరిని పెడుతున్నాం అన్నమాట. బుక్ కావాలి కదా, బుక్ బదులు భగవద్గీత పెట్టుకున్నామండి. భగవద్గీత, పెన్ను, డబ్బులు, బంగారం, కత్తి, కుంకుమ భరణి, పువ్వులు, పరవన్నం, స్వీట్ కూడా పెట్టమన్నారండి. ఇంకా అందుకని బూందీ లడ్డు కొన్ని తీసుకొచ్చామన్నమాట. కానీ కొంచెం ఇబ్బంది, పాప కోసమే ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పాప కొంచెం గాలి లేకపోవడం వల్ల ఏడ్చింది. మేమేమో కాటన్ ఫ్రాక్ వేసుకుని తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చాక డ్రెస్ అయితే మార్చాము తన్వితాకి. చూడండి నవ్వుకుంటుంది. ఫస్ట్ అంతా బాగానే నవ్వుకుందండి, తర్వాత కొంచెం ఏడ్చిందనమాట. ఈలోపు పంతులు గారు అన్నీ సదిరేస్తున్నారు. ఇక్కడ పంతులు గారే చేశారండి. టికెట్ తీసుకుంటే పంతులు గారు, ఇక్కడ పంతులు గారితో అన్నీ చేయించుకున్నాము. ఈలోపు తన్వితాకి ఫోటోలు కూడా తీస్తున్నారు. ఇంకా పంతులు గారు తల్లిని తండ్రిని పాపాయిని ఎత్తుకుని కూర్చోమంటే కూర్చున్నారనమాట. పూజ రెడీ చేసేస్తున్నారు. పూజ మొదలవుతుంది ఇప్పుడు. మేము వెళ్ళిన రోజు అయితే జనాలు ఎక్కువ మంది లేరు, కానీ జనాలు అయితే ఉన్నారండి. రష్గానే ఉంది, లైన్ కూడా ఎక్కువే పట్టింది. ఎక్కువ దూరమే వచ్చింది లైన్ కూడా, కానీ ఎక్కడ ఆగకుండా దర్శనం వెంటనే జరిగిపోయిందండి. చాలామంది ఇలా అన్నప్రాసనలు చేసుకున్నారండి మేము వెళ్ళిన రోజు. పూజ చేస్తున్నంతసేపు మా తన్విత అయితే చక్కగా పంతులు గారు వంక చూస్తూ అలా మంత్రాలన్నీ విందన్నమాట.
గాలి కోసమని ఫ్యాన్ కూడా పెట్టారు పాపకి. అదే కూలింగ్ వాటర్ వేసి పెట్టేదన్నమాట. కూలింగ్గా వస్తుంది ఆ ఫ్యాన్ కూడా. ఎదురుగుంట బొమ్మలు పెట్టి చూపిస్తున్నాము కాస్త ఏడుస్తుంటే. ఇంకా పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి పైకి లేచి ఇలా 3 ప్రదక్షిణాలు చేసేసారు. పూజ అయితే బాగానే చేయించారు. అన్నప్రాసనకు కూడా ఇలా ముందు పూజ చేస్తారటండి. యాక్చువల్గా మా మృదులాని కూడా మేము చిన్న తిరుపతిలోనే అన్నప్రాసన చేయించామండి. అలాగే అనుకోకుండా మా తన్వితకి అంటే మా మనవరాలకు కూడా ఇలా చిన్న తిరుపతిలోనే అన్నప్రాసన జరుగుతుంది. లెంత్ ఎక్కువైపోతుందని నేను ఈ వీడియోని 2 భాగాలుగా పెడుతున్నాను అన్నమాట. ఏం పట్టుకుంది పాప అది నెక్స్ట్ వీడియో పెడతానండి, చూద్దురు కానీ. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. అందరూ వదిన గారి చుట్టాలందరూ వచ్చారు. ఇంకా లాస్ట్లో అయితే ఆశీర్వచనాలు చేయించారనమాట. అలా అత్తయ్య గారు, మావయ్య గారు, నేను అక్షింతలు వేసాం. ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా అక్షింతలు వేసాం. మా మనవరాలు ఏం పట్టుకుంది ఏంటి చూడాలనుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియో చూడండి. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎలా ఉంది అన్నది. నెక్స్ట్ వీడియోలో మనవరాలు ఏం పట్టుకుంది ఏంటి, ఫస్ట్ ఏం పట్టుకుంది అన్నది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలా చక్కగా అన్నీ పట్టుకుందండి. ఓకేనా మరి? థ్యాంక్ యూ.